మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. పవన్ కళ్యాణ్ ఏదో అంటుండు, తెలంగాణ నా మాతృభూమి. అమ్మర కొడుక, తెలంగాణ నా మాతృభూమి. మొన్నేమిచ్చిరంటే పవన్ కళ్యాణ్ నోట నల్లగొండ కోదాడ మాట అనిచ్చిరు. ఇంకా ఇవాళ తెలంగాణ నా మాతృభూమి అన్నాడుగా, రేపేమంటాడు అంటే నేను నల్లగొండ గొల్లగూడ దాకాలో పుట్టినా, ఆ తర్వాత ఏది నగరకాల దగ్గర నేను చిన్నపాటి చదువుకున్నా, అది వీళ్ళు చదువుకున్నా, ఆ తర్వాత నగరకాలకి వెళ్ళి పెద్ద చదువుల కోసమని ఆంధ్రప్రదేశ్కి పోయినా, నేను తెలంగాణ బిడ్డనే అన్నా అంటాడు. దాంట్లో ఏమి డోకలేదు, విన్నారా? పక్కా అంటాడు. మొన్ననే అన్నాడు నల్లగొండ, కోదాడ, నాగరపల్లి, చిట్యాల ఇట్లా ఊర్ల పేరు చెప్పిండు కదా. ఊర్ల పేరు చెప్పంగానే మా దగ్గర ఈ అభిమానులు అబ్బర కొడుక మా మండలం పేరు చెప్పిండ్రా, మా జిల్లా పేరు చెప్పిండ్రా, మా ఊరి పేరు చెప్పిండ్రా అనుకోవాలని ఇటువంటి కథలు మస్తుగా వస్తాయి ఈయన దగ్గర. ఇవాళ ఏమంటుండు, తెలంగాణ నా మాతృభూమి పక్కా చెప్తాడు. నేను గొల్లగూడెం దాకాలని పుట్టినా అని చెప్తాడు, నష్టమేమి లేదు. ఇప్పుడు నువ్వు రావచ్చు పోవచ్చు, ఓడొద్దన్నాడు చెప్పు. నిన్ను ఏమెక్కడికి వద్దన్నారు? నీ లెక్క ఈ తెలంగాణకు ఒరిస్సాకి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, జార్ఖండ్కి వెళ్ళి, ఛత్తీస్గఢ్కి వెళ్ళి, మహారాష్ట్రకి వెళ్ళి చాలా రకాలుగా బద్దెరు కోసం వచ్చిన వాళ్ళు బతనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, 4 రూపాయలు సంపాదించుకొని పత్తలే కూడా వ్యక్తినే ఉన్నారు. నీకేమన్నా గట్టినే మా తెలంగాణ మీద ప్రేమ ఉంటేనో సంపాదించుకోవాలని బుద్ధి ఉంటేనో రా సంపాదించుకొని పోకూడని వద్దన్నాడు. నీ నోరు మంచిది కాక ఇగో గీ పంచాయలీ అయినాయి, పాడైపోను. నీ అంతలో నువ్వు అన్న ముచ్చటే కదా. దీంట్లో ఎవడన్నా మంది ఏమని అన్నరా? తెలంగాణ వస్తే 11 రోజులు ఉపాసం ఉన్నాయని నోరు గత చేతలు చేసి అన్నది నువ్వే కదా. నువ్వు కాకుంటే మంది ఎవరన్నా అన్నరా? మరి ఏమెక్కరకున్నవే 11 రోజులు అని జనాలు అడిగిరు. తప్ప గట్ట అడిగితే తప్ప. తెలంగాణ రావడం నాకు ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్లో మెప్పు పొందాలని వేల మంది లక్షల మంది ముందర మైక్ పట్టుకొని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినాక నేను బువ్వ తినలే, 11 రోజులు పచ్చి మంచినీళ్ళు తాగలేదు, ఇక్కడ బువ్వ తినలేదు అని కథలు పడితే నువ్వే. అందుకోసమని గది ముందలేసిరు తెలంగాణ వాళ్ళు. తప్పేముందల్లా? ఆ తర్వాత ఈ తెలంగాణ వాళ్ళు ఏడిస్తే, తెలంగాణ వాళ్ళు గులిగితే కోనసీమల కొబ్బరి తోట మొత్తం నాశనం అయిపోయిందని చెప్పింది నువ్వే. వాడని అన్నాడు అమ్మ, నువ్వన్న ముచ్చటే కదా. నువ్వన్న ముచ్చటే మళ్ళీసారి గుర్తు చేసిరు. ఈ తెలంగాణ వాళ్ళు అంతా బస్టోళ్ళు దెస్టోళ్ళు పాడైపోను, నువ్వు అట్టన్నావు కాబట్టి నీ కోనసీమ కొబ్బరి తోట ఎండిపోయింది, మరి దెస్టోళ్ళకి బస్టోళ్ళ కాడికి మరి ఏం మీకు వచ్చినవయ్యా అని అన్నారు. తప్పేముందల్లా? నువ్వు అన్న ముచ్చటే కదా. దీంట్లో వాళ్ళని కొత్తగా ఏమని అన్నాడా? ఇప్పుడు నీ లెక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న లీడర్లు చాలా మంది వస్తూనే ఎవరు పోతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తాడు పోతాడు, అంతకన్నా ముందు రాజశేఖర రెడ్డి వచ్చిండు పోయిండు, ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయిండు. చంద్రబాబు వస్తాడు పోతాడు, ఆయన కూడా ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయిండు. చాలా మంది వస్తూరు పోతున్నారు. మరి గాలి ఇవ్వాలని అనుకుంటా నిన్నెందుకు అంటారు అంటే నీ నోరు మంచిది కాక నీకు మాట కుదరదు కాబట్టి నేను తెలంగాణలో ఉన్న కొంతమంది మేధావులు అయితేంది, ఉద్యమకారులు అయితేంది, విద్యార్థులు అయితేంది, ఉద్యోగస్తులేని చాలా మంది వ్యతిరేకించారు. అంతకు మించి ఇంకేమైనా ఉందా చెప్పు? నీతోటి ఏమైనా పంచాయి ఉందా? నీతోటి ఏమైనా పంచాయి ఉందా? ఏం పంచాయి పాడైంది? ఏం పంచాయి? ఇవాళ మళ్ళీ కథలు పడుకుంటా మళ్ళీ ఏమంటాడు, తెలంగాణ నా మాతృభూమి, అక్కడికి వెళ్ళేందుకు అనుమతి అక్కర్లేదు, రానివ్వబోమని కొందరు అనడంతో తెలంగాణ ఎవరి అయ్యే జాగిరి కాదని చెప్పిండట. తెలంగాణ ఎవరి అయ్యే జాగిరి కాదంటే ఒప్పుకోడు ఒప్పుకోడు. బరాబర్గా తెలంగాణ వల్ల తాత ముత్తాతల జాగిరే. విన్నావా? నీ అయ్యే జాగిరి అయితే కాదు పక్క. నువ్వు రాపో అంతేగాని వచ్చిపోయినంత మాత్రాన నీ అయ్యే జాగిరి అవుతుందా? ఇక్కడ ఉన్న వాళ్ళు అయ్యే జాగిరి అవుతుంది పక్క. అట్టా అని మీ అయ్యే జాగిరి అయితే పక్క కాదు. రా, ఏమైనా పనిలో చూసుకో, పత్తలే కూడా మీకు లేదా ఇంకేమైనా ఏమంటారు, ఏమైనా గట్టిన ఏమైనా సంస్థలు పెడతావా, లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా వ్యాపారాలు చేస్తావా చేసుకో. బోడలు వద్దంటే నేను ఎందుకు బతుకోవద్దు తెలంగాణలో, నేను ఎందుకు వ్యాపారాలు పెట్టుకోవద్దనాను అదో లెక్క ఉంటుంది. కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది నీ వంతే, మళ్ళీ కథలు పడేది నీ వంతే. బీఆర్ఎస్ హయాంలో ఈ ఏర్పాటువాద ధోరణి లేదు. బీఆర్ఎస్ హయాంలో ఈ ఏర్పాటువాద ధోరణి లేదు. సీఎంలే ఉత్తరం దక్షిణం అనడం సబబా. బీఆర్ఎస్ హయాంలో అంట ఈ ఏర్పాటువాదం లేదంట. మరి ఏ ఒక్కరికి తెచ్చుకున్నాం తెలంగాణ? మరి ఏర్పాటువాదం లేనిది, ఏర్పాటువాదం లేదు విగనే తెచ్చుకోరా అంటే ఇప్పుడు ఈయన అనే ముచ్చట ఎట్టుందంటే, ఇప్పుడు ఉన్నోళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు కాదు అంటే బీజేపీ వాళ్ళు మంచోళ్ళు ఉంటారని, కానీ బీఆర్ఎస్ వాళ్ళే మంచోళ్ళు అన్న కాడికి వచ్చింది. కేసీఆర్ పొట్టు పొరక తిట్టే సిగ్గులేనట్టు పాడైపోను. ఇవాళ మళ్ళీ ఆయన మంచోడు అయిందంట. బీఆర్ఎస్ హయాంలో ఈ ఏర్పాటువాదం లేదంట. ఎప్పుడైనా ఉంటుంది ఏర్పాటువాదం, ఎందుకు ఉండదు? ఉంటుంది, ఉండేప్పుడు ఉంటుంది, కలిసిపోయేటప్పుడు కలిసిపోతారు. అంతేగాని నీ లెక్క నోరు చేతులు పట్టుకొని నీకు నచ్చింది మాట్లాడతా, నాకు దోషిందే మాట్లాడతా, ఒకసారి గాయన నాకు ఏది ఆదర్శం అవుతాడు, ఒక నాకు గీన ఆదర్శం అవుతాడు, అవన్నీ పక్కకు నెట్టేస్తావు. నీ నోటికి పాడైపోని ఏది గుర్తొస్తే గదే మాట్లాడతావు, మళ్ళీ తెల్లారి అది మర్చిపోతావు. అది మర్చిపోయి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇస్తారా, నిన్ననే గా మాట మాట్లాడుతూ అంటే అని పాడైపో. నిన్న మాట్లాడినా గా మాట తూమొచ్చి అయిపోయా. అందుకోసమనే 6 అడుగుల మనిషిని అరంగులం నాలికి ఆగం చేస్తానంటారు కదా, అది గిదే అన్నట్టు.
నువ్వు ఎంత పెద్దోనివి అయితేంది, ఎంత పెద్ద డిప్యూటీ సీఎం అయితేంది, నీకు మాట కుదరనప్పుడు మాట మాట్లాడరానప్పుడు ఎవరైనా గట్టిగా మాట్లాడతారు. ఇవాళ అంటున్నావు తెలంగాణ నా మాతృభూమి అని. మరి నీ మాతృభూమేనా తెలంగాణ? మరి ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు అయితే మరి నీ మాతృభూమేనా? మరి ఆయన మరి 11 రోజులు ఏమెక్కడికి పోదు లేదే తాత. కోనసీమ కొబ్బరితో ఎండిపోయింది. మరి గిట్ట అడిగితే తప్ప అన్నట్టు ఈయన ముచ్చట.